Hello everyone, welcome back to our channel. I am Pratyusha. You're watching Graceful Glory Girl. సో ఈరోజు మనము ఓట్స్ తోటి ఫుల్ డే డైట్ ప్లాన్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనేది చూసేద్దాం. సో చాలామంది వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు కదా, వాళ్ళకి ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుందండి. వితౌట్ ఎనీ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ బౌల్ చేస్తున్నాను. అంటే మనము ఓట్స్తోనే చేసుకుంటున్నాం కాబట్టి ఓట్స్తోనే స్టార్ట్ చేయాలి బ్రేక్ఫాస్ట్ని. సో దీనికోసం నేను ఓట్స్ తీసుకుంటున్నానండి. ఇది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఓట్స్ వేసుకున్నాను. అంటే మీరు ఎంత పర్సన్స్కి అయితే చేస్తున్నారో దాన్ని బట్టి వేసుకోండి. సో ఓట్స్ వేసుకున్న తర్వాత దాంట్లో నేను కొన్ని డేట్స్ వేస్తున్నాను. సో నేను 2 పర్సన్స్కి చేస్తున్నానండి. అండ్ స్వీట్నెస్ కోసం నేను డేట్స్ యూస్ చేస్తున్నాను. సో ఈ డేట్స్ అనేది మనం ఇలా సీడ్స్ వేసి దానిలో సోక్ చేసుకోవాలన్నమాట. సో 2 డేట్స్ తీసుకున్నాను కదా, ఆ 2 డేట్స్లో సీడ్స్ అనేది తీసేస్తున్నాను, రిమూవ్ చేసుకొని ఆ తర్వాత మనం ఓట్స్ని సోక్ చేసుకోవాలి. 20 మినిట్స్ సోక్ చేసుకోవాలి. సో ఇప్పుడు అవన్నీ వేసేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసి ఒక 20 మినిట్స్ సోక్ చేసుకోండి, సరిపోతుంది. మనకి చాలా తొందరగానే సోక్ అయిపోతుంది. ఇంకా మీరు కావాలంటే హాట్ వాటర్లో కూడా సోక్ చేసుకోవచ్చు. సో మీకు ఇలా వద్దు అనుకుంటే కావాలంటే ఓట్స్ మాత్రమే ఓవర్ నైట్ కూడా సోక్ చేసుకోవచ్చండి. సో అలా కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం ఏమైతే వాటర్ పోసుకున్నాం దాంతోపాటు ఆ ఓట్స్ అనేది మొత్తం ఏదైతే మనం సోక్ చేసుకున్నామో అదంతా మిక్సీ జార్లో వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి నేను సోక్ చేసి పీల్ ఆఫ్ చేసిన బాదం వేస్తున్నాను. అంటే నేను చేసేది 2 పర్సన్స్ కండి, మీరు ఎంతైతే చేసుకుంటారో దాన్ని బట్టి తీసుకోండి. అండ్ నెక్స్ట్ సినమిన్ పౌడర్. సినమిన్ అనేది మనకి వెయిట్ లాస్లో చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ 1 ఫుల్ బనానా వేస్తున్నాను. సో మీరు బనానా ప్లేస్లో యాపిల్ యూస్ చేయొచ్చు, స్ట్రాబెర్రీస్ యూస్ చేయొచ్చు. సో ఇంకా ఫ్రోజన్ది అయితే మనకి చాలా బాగా థిక్నెస్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు నేనైతే ఇక్కడ 1 ఫుల్ బనానా యూస్ చేస్తున్నాను. సో ఇలా కట్ చేసి వేసేసుకున్న తర్వాత దీంట్లోకి కొన్ని రోస్టెడ్ పీనట్స్ వేస్తున్నానండి. మనకి పీనట్స్లో ఉండే హెల్తీ ఫ్యాట్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవడం. అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకటేసారి వేసేసుకొని గ్రైండ్ చేసుకోవడం అండి, చాలా సింపుల్. సో మీరు ఎప్పుడైనా ఫాస్ట్గా చేసుకోవాలి అంటే ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. సో మీరు బనానా ప్లేస్లో ఇంకేదైనా ఫ్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇది ఒక గ్లాస్లోకి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇలా కాకుండా ఒక బౌల్లో కూడా తీసుకోవచ్చు. సో ఇలా గ్లాస్లోకి తీసేసుకున్న తర్వాత దీని మీద మనకి బాదం ఉంటుంది కదా, డ్రై ఫ్రూట్స్, సో వాటితోటి సర్వ్ చేసుకోవడమే. దీంట్లో మనకి ఎక్కువ క్యాలరీస్ కూడా రావండి. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసాము. అండ్ చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. ఒక 2-3 అవర్స్ వరకు అలానే ఉంటుందండి ఫిల్లింగ్గా. సో మీకు ఇంకా కావాలంటే కొంచెం ఎక్స్ట్రా క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు. ఇంకా ఆకలిగా సరిపోలేదు అంటే ఎక్స్ట్రా క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకి చాలా తక్కువ క్యాలరీస్ ఉన్నాయి. అండ్ ఓట్స్ అనేది మనకి వెయిట్ లాస్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇది 1 ఫుల్ గ్లాస్ తీసుకున్నారంటే మీకు చాలా ఫిల్లింగ్గా ఉంటుందన్నమాట. అండ్ ఇలా కాకపోయినా మీరు బౌల్లో ఓట్స్ ఇందాక మనం ఏదైతే చేసుకున్నామో దాన్ని వేసి దాంట్లో మళ్ళీ మీరు ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేనైతే ఇక్కడ యాపిల్ని వేసాను కదా, సో ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. సో అది మనం ఇందాక ఏదైతే మిక్సీ జార్లో వేసుకున్నామో అది 1 బౌల్లో వేసుకొని దాని మీద ఫ్రూట్స్ని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఫిల్లింగ్గా ఉంటుంది అదైతే. నెక్స్ట్ కమింగ్ టు ది లంచ్ కోసం ఓట్స్ కిచిడీ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అనమాట. సో ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో నేను గీ యూస్ చేస్తున్నానండి, ఆయిల్ యూస్ చేయట్లేదు. సో 2 టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకున్నాను. అంటే ఇది నేను 4 పర్సన్స్కి చేస్తున్నానండి. సో కొంచెం గీ హీట్ అయిన తర్వాత దాంట్లో జీలకర్ర అండ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. అవి ఫ్రై అయిపోయిన తర్వాత క్యారెట్ని చిన్న చిన్న పీసెస్గా వేసుకున్నానండి. మీ క్యారెట్టే కాదు ఇంకా బీట్రూట్ అవన్నీ మీ దగ్గర బీన్స్ అవన్నీ అవైలబుల్గా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు క్యారెట్ ఆనియన్స్ అవి కొంచెం ఫ్రై అవ్వడానికి నేను వాటర్ కొన్ని యాడ్ చేశాను. అండ్ దెన్ టొమాటోస్. సో నేను 1 టొమాటో తీసుకున్నానండి, అది మనకు సరిపోతుంది అనమాట. సో కొంచెం పుల్లగా. అండ్ దెన్ దీంట్లోకి ధనియాల పొడి అండ్ గరం మసాలా సో కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇవి వేస్తే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుందండి. సో మనం డైట్ చేసినట్టు అలా అంతా కాకుండా సో మనకి చాలా టేస్టీగా అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. సో కొంచెం సేపు లిడ్ క్లోజ్ చేసుకొని బాయిల్ చేసుకున్నాను, అంటే కుక్ చేసుకున్నాను. సో ఇది ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది కదా, దీంట్లోకి ఇప్పుడు మనము పెసరపప్పు యాడ్ చేయాలండి. సో నేను ఓట్స్ ఈ కప్తో తీసుకున్నాను. సో దీనికి హాఫ్ తీసుకున్నాను అండ్ దీంతో ఫుల్గా తీసుకున్నాను పెసరపప్పుని. సో ఇలా ఒక 4 అవర్స్ ముందే సోక్ చేసి పెట్టుకున్నాను పెసరపప్పుని. సో సోక్ చేసుకున్న పెసరపప్పుని ఇప్పుడు దాంట్లో వేసేస్తున్నాను. సో నేను 1 ఫుల్ కప్ పెసరపప్పు తీసుకున్నాను అండ్ హాఫ్ కప్ ఓట్స్ తీసుకున్నాను. సో అలా తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి. సో ఇది బాయిల్ అయిపోయిన తర్వాత దాంట్లోకి ఓట్స్ వేస్తున్నాను. సో ఇప్పుడు మనకి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అండ్
కొంచెం కారం. సో అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం 1.5 కప్ అయింది కదండి, అంటే హాఫ్ కప్ ఓట్స్ అండ్ ఫుల్ కప్ పెసరపప్పు. సో మీరు అలా అయినా తీసుకోవచ్చు, ఆర్ ఫుల్ కప్ ఓట్స్ అండ్ హాఫ్ కప్ పెసరపప్పు అయినా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ దాంట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకోవాలండి. అందుకని నేను 1.5 కప్ అయింది కాబట్టి మనం 3 కప్స్ పోసుకోవాలన్నమాట, అంటే డబల్. సో 1.5 కప్కి మనం 3 కప్స్ పోసుకోవాలి. సో అది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలండి. ఒక 15 మినిట్స్ వరకు టైం పడుతుంది అది బాయిల్ అవ్వడానికి. మీరు కావాలంటే కుక్కర్లో కూడా, ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా, సో దాంట్లో కూడా పెట్టేసుకోవచ్చు. దాంట్లో అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది. ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు, అంటే మీరు ఎలా అయితే తినగలరో దానిలాగా మీరు కుక్ చేసుకోవచ్చు. అంటే మీకు ఇంకా కొంచెం సాఫ్ట్గా కావాలా, ఆర్ ఇలా ఉన్న తినగలరా, సో దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇక్కడ రెడీ అయిపోయిందనమాట, ఇంకా సర్వ్ చేసుకోవడమే. సో దీంట్లో మీరు సర్వింగ్కి పచ్చడి కానీ ఆర్ పికిల్ కానీ ఏదన్నా మీరు సర్వ్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకున్నారంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట. అంటే పుల్లగా అలా వస్తుంది కదా, సో చాలా బాగుంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ది డిన్నర్. సో డిన్నర్లోకి ఓట్స్ రోటీ అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మీరు ఏ కర్రీతో అయినా పేరప్ చేసుకోవచ్చు అండి ఈ ఓట్స్ రోటీని. సో నేను దీనికోసం ఓట్స్ యూస్ చేస్తున్నాను. సో 1 ఫుల్ కప్ తీసుకున్నాను ఓట్స్ని. సో దాంట్లోకి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకున్నాను. అండ్ ఆ సాల్ట్ అండ్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా వాటర్ వేసి కొంచెం సేపు అలానే ఉంచేస్తే మనకి అవి బాగా సోక్ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇలా సోక్ అయిపోయింది కదా, దాన్ని మనం ఇలా చేత్తో మిక్స్ చేసుకోవడమే. ఇలా మిక్స్ చేస్తూ ఉంటే మనకి నార్మల్గా మనకి వీట్ ఫ్లోర్తో ఎలా అయితే మనకి డో వస్తుందో, సో అలానే వచ్చేస్తుందండి దీంతో కూడా. సో ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉంటే అది మనకి మామూలుగా వచ్చేస్తుంది. సో చూడండి, నేను ఇందాక 1 ఫుల్ కప్ తీసుకున్నాను కదా, దాంతో 2 రోటీస్ వస్తాయన్నమాట. సో ఇప్పుడు వీటిని రోటీగా చేసేసుకుందాం. సో నేను ఆల్రెడీ ఓట్స్ని పౌడర్ లాగా చేసి పెట్టుకున్నానండి ముందుగానే. సో రోస్ట్ చేసుకొని, జస్ట్ ఓట్స్ని రోస్ట్ చేసుకొని నార్మల్గా ప్లెయిన్గా వితౌట్ ఆయిల్ తోటి రోస్ట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకుంటే మనకి పొడి అవుతుంది అనమాట. సో ఆ పౌడర్ని ఇప్పుడు మనం ఎలా అయితే రోటీ మామూలుగా చేస్తామో సో దానిలాగే అండి. సో అది కొంచెం వేసుకొని, ఇది మామూలుగా మనం చపాతీ ఎలా రుద్దుకుంటామో అలా రుద్దుకోవడమే. సో ఇలా నీట్గా చపాతీ ఇలాగా రుద్దేసుకున్న తర్వాత మీరు కావాలంటే గీతో అయినా రోస్ట్ చేసుకోవచ్చు, ఆర్ ప్లెయిన్గా నార్మల్గా అలానే పుల్గా అలాగైనా రోస్ట్ చేసుకోవచ్చు అండి. నేనైతే కొంచెం గీ వేసాను. స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత మనం ఏదైతే చపాతీ చేసుకున్నామో దాని మీద వేసి ఫ్రై చేసుకున్నాను. చాలా తొందరగానే ఫ్రై అయిపోతుందండి, ఏం కాదు. సో ఇలా 1 సైడ్ ఫ్రై అయిపోయింది, మళ్ళీ ఫ్లిప్ చేసుకున్నాను. సో చూడండి, అది ఫ్లిప్ చేసేటప్పుడు కూడా ఎంత సాఫ్ట్గా తిరిగిందో, చాలా సాఫ్ట్గా ఉంటాయండి. సో చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మనం మామూలుగా వీట్ ఫ్లోర్తో చేసుకుంటాం కదా, సో వాటికన్నా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ఇలా నెక్స్ట్ అలానే రోటీస్ అన్నీ ఇందాక మనం చేసుకున్న 2 రోటీస్ ఉన్నాయి కదా, సో అవన్నీ కాల్చుకున్నాను. సో ఇలా ఏదైనా కర్రీతోటి పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ వీటిల్లోకి మీరు సలాడ్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఏదైనా కీరా కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, సో ఏదైనా ఇంక్లూడ్ చేసుకున్నారంటే ఇంకా ఫిల్లింగ్గా ఉంటుందన్నమాట. ఐ హోప్ మీకు ఇప్పుడే హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఓట్స్ అయితే చాలా మంచి బెస్ట్ అండి. సో తక్కువ క్యాలరీస్ తోటి అండ్ మంచిగా హెల్తీగా ఫుడ్ తినొచ్చు. సో హై ఫైబర్ అనమాట ఓట్స్ అనేది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.